హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చూడండి. మొత్తానికైతే నేను ఈరోజు ఒక ఫేస్ ప్యాక్ అయితే చేయబోతున్నా. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయినాలా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజైతే శుక్రవారం ఇల్లంతా సాఫ్ అయితే చేస్తున్నా. ఇంకా అట్లనే తలస్నానం ఎట్లయినా చేస్తున్నా అనేసి అయితే ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయితే చేస్తున్నా అనమాట. ఈరోజు బెడ్షీట్లు కూడా తీసి అయితే మిషన్లో వేసిన. మిషన్లో బెడ్షీట్లు బట్టలు ఇంకా అన్నీ అయితే రౌండ్ అయితే తిరుగుతున్నాయి. ఇంకా మిషన్ పని మిషన్ చేస్తుంది, ఇంకా నా పని నేనైతే చేస్తున్నా. ఇంకా కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, గిన్నెలు కడిగేసేయాలా. ఏముంది ఇంకా ఒక పనికి పోయొచ్చి అయితే ఇంట్లో అయితే ఇప్పుడు దాకా అయితే బిర్రుగా వండుకున్న బస్ చూడండి ఎట్లా నిన్ను. అట్లనే ఉదయ్ కూడా స్కూల్ నుంచి అయితే వచ్చిండు. యశుకి సరిదైందని చెప్పిన కదా. ఈ ఉదయగాడు అయితే గుండీలు ఇప్పుకొని రౌడీ తిరిగినట్టు తిరుగుతుంది చూడండి. అంటే ఇప్పుడు బట్టలు ఇప్పుకుందామని చూసిండు. అంతలోకి నేను షాప్కి అయితే పంపించేసిన. ఇంకా వీడు ఇద్దరు పోయిర్రు అనమాట. ఆయన పెరుగు ప్యాకెట్ షాంపూలు తెచ్చిండు, నేను ఉప్పు ప్యాకెట్ అయితే తెచ్చిండు. శుక్రవారం మంగళవారం ఉప్పు తెచ్చుకుంటే అయితే చాలా మంచిది అంటారు. మనం వారం వారం ఏం తెచ్చుకోలే కానీ అయిపోయినప్పుడు ఇట్లా తెచ్చుకుంటే మంచిది అన్నారు. అందుకోసం అయితే నేను కూడా ఇట్లా తెచ్చుకుంటాను అనమాట. ఎక్కువ అంటే సరుకులలో కంటే ఇట్లా విడిగానే తీసుకొస్తా. ఊర్లలో అయితే పట్టింపు శుక్రవారం మంగళవారం ఉప్పు షాప్లో నుంచి ఇయ్యరు, కానీ ఇక్కడ సిటీలో అయితే ఎవరు ఏం పట్టించుకోరు అలాంటి. ఈరోజు అయితే బ్లాక్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఫేస్ ప్యాక్ అనమాట రెడీ అయితే ఎత్తున్నా. నేనైతే ఏ క్రీమ్లు అయితే పూసుకోను ఫేస్కి. ఇదైతే న్యాచురల్. ఇంకా మొత్తం మనకి ఇంగ్లీష్ కూడా రాదు. ఇంగ్లీష్ ఏమన్నా తప్పిపోతే చెప్పండి, కామెంట్ పెట్టండి మీరు వచ్చిన వాళ్ళు. ఇంక ఇక్కడైతే ఇంకా రెడీ అయితే ఎత్తున్నా. వీడియో తీసేదైతే ఉదయ్. ఇంక యశ్వి ఫ్యామిలీకైతే ఏమో తినేది చేస్తున్నాను అనేసి వాళ్ళు ఫేస్ ప్యాక్ అనుకోవట్లేదు, ఏందో తినేది పెడుతుందిరా నాయన అనేసి వాళ్ళ సంతోషం చూడండి ఎట్లుందో. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మొత్తం అయితే చూసేయండి. ఇంకా నా ఫేస్ అయితే పెట్టినాక ఊహించండి, పెట్టకముందు నా ఫేస్ అయితే చూడండి, పెట్టినాక కూడా చూడండి. వాటర్ అయితే ఏం పోయలేదు, ఓన్లీ పెరుగు ఇంకొకటి పసుపు శనగపిండి, ఇంక అంతే అనమాట. ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, నిమ్మకాయలు అయితే లేవు. ఇంకా అర్థమైతే తీసుకున్నా. ఫేస్ ప్యాక్ అయితే ఇంక వేసేస్తున్నా అనమాట. ఇవి బయట ఏమేమి క్రీములు కలుపుతారో మనకైతే తెలియదు, ఇంట్లో దొరికాయి. ఈ శనగపిండి కూడా నేను శనగపప్పు పట్టించింది అనమాట, అందుకోసమే ఇంత ఇట్లుంది. మనం శనగపప్పు వీటికి ఏమంటారు, బూందీకి పట్టిస్తారు కదా, సేమ్ అట్లా పట్టించిన నేను. అందుకోసం ఇంత ఎల్లోగా ఇంత బ్రైట్గా అవుతుంది. ఫేస్కి అయితే ఏ ఎఫెక్ట్ ఉండదు. ఇంకా బయట దాంట్లో అయితే బియ్యపిండి ఆ పిండి ఈ పిండి అయితే వస్తుంది. ఇదైతే ప్యూర్ శనగపప్పుతోని శనగపిండి, లేకపోతే మన ఇంట్లో కూడా మిక్సీ చేసి జల్లెడైతే పట్టుకోవచ్చు కొంచెం కావాలనుకుంటే. నేనైతే ఇది పట్టించుకోవచ్చు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెడతా. ఇంకా పురుగు పట్టదు ఏం పట్టదు. యామ్ని అయితే చూడేమంటుందో, ఇక్కడ ఏంది అట్లా పెట్టుకుంటుంది, అమ్మో మనకు కూడా పెడుతుందా అనేసి. ఇంకా నా నా ఫేస్ ప్యాక్ ఏమో కానీ వాళ్ళు చేసేది చూడండి ఎట్లుందో. వాళ్ళు ఎట్లా చేస్తారో కామెడీలు బాగా చేస్తారు. ఇంకా వాయిస్లో అయితే ఇంకా మంచి సౌండ్ అయితే మంచిగా బాగా రాలే, రోడ్డు మీద మాట్లాడేవాళ్ళు అవన్నీ పడ్డాయి అనమాట. అందుకైతే రియల్ వాయిస్ ఇవ్వలేకపోయినా, అందుకే మళ్ళీ డబ్బింగ్ వాయిస్ అయితే పెట్టేసిన. ఇంక ఇష్యూకి అయితే ఏం సంబరం అవుతుంది, అసలు ఏం చేస్తుందిరా నాయన ఏదో ప్రయత్నిస్తుంది అనేసి వాడు ఇష్యూ అట్లనే చూసేస్తుండు. ఇంకా నేనైతే ఇయర్ రింగ్స్ కూడా తీసి మొత్తం ఫేస్కి అయితే పూస్తున్నాను అనమాట. చూడండి. ఇంకోటి ఏంటంటే ఇట్లా ముడతలు ముడతలు వస్తుంది కదా ఈ చలికి, ఇది అనేది ఫేస్ క్లారిటీగా ఉండటానికి మంచిగా ఉంటుంది. ఇంకోటి గొంతు కింద మట్టిగా ఉన్న అదంతా పోయిద్ది అనమాట. ఇంకోటి ఏంది, ఇక్కడ మొటాలు ఉన్నాయి. నాకు ఈసారి మర్చిపోయినా చెప్పుడు. అసలుకి ఇది ఎందుకు పెట్టుకున్నా అంటే ఈ కాలు నొప్పి వల్ల ఈ జ్వరం వల్ల మొత్తం మొటాలు వచ్చినాయి అనమాట. మెడిసిన్ వేసుకొని వాటి వల్ల కాదు, వీటి వల్ల నేను మెడిసిన్ వేసుకోవటం వల్ల మొత్తం ఫేస్ నిండా చిన్న చిన్న పింపుల్స్ అవి కనపడవు అట్లా వచ్చేసినాయి. కానీ అవి నాకు దురదగా అవుతున్నాయి. అందుకోసం అయితే ఇదైతే ముందు ట్రై చేసి సక్సెస్ అయినాకే మళ్ళీ మీతో కూడా షేర్ అయితే చేస్తున్నా. ఏది ఏ ఎఫెక్ట్ ఉండదు అబ్బా, సూపర్ ఉంటుంది. పెరుగు కదా, పెరుగు అయితే ఇంట్లో తోడేసుకునేదే, అందులో లేదా ప్యాకెట్ అన్న. నేనైతే ప్యాకెటే కలిపిండే, ఇంట్లో తోడేసుకున్నది కాదు. ఇంకోటి ఇదంతా అయిపోయినాక లైట్గా పాలు కూడా పూసుకోవచ్చు. అప్పుడప్పుడు పాలు పూసుకోండి. ఇప్పుడు ఈ చలికాలం ఇదంతా మనం పాలు పూసుకుంటే ఫేస్ అయితే నెర్రలు కొట్టిద్ది, దానికి అర్థం మొత్తం పోతుంది అనమాట. ఈ ఫేస్ ప్యాక్ అయితే ఇంకా మా ఆయనకి వేసిన, ఇంకా గోపి వేసుకున్నా, నేను వేసుకున్నా. నేను కొద్దిగా కలిపితే ఆమెనే వచ్చి ఇంకొంచెం కలిపింది అనమాట. నేనైతే మంచిగా అయితే పూస్తున్నా. పసుపు అయితే ఏమంత లేదు, అయినా ప్యూర్ శనగపిండి కాబట్టి అంత ఎల్లో కనపడుతుంది. లైట్ శనగపిండి అయితే అట్లా కనపడదు.
నార్మల్గా శనగపిండి కొనుక్కరండి, అల్ల ఎంత పసుపు వేసినా ఇట్లా పసుపు అనిపించదు. ఇల్లు అయితే కొంచెమే పసుపు వేసిన, పెరిగేసిన అండ్ శనగపిండి, ఇంకా నిమ్మకాయ, రోజ్ వాటర్ ఇవి కూడా అయితే వేసుకోవచ్చు. కానీ నేనేమైతే ఇంకా అవి ఏమి వేయలేదు. ఓన్లీ 3 ఐటమ్స్ సింపుల్గా. హెవీ కావాలంటే అవన్నీ కొనుక్కొచ్చుకోవాలి కదా. ఇవైతే ఇంట్లో దొరికే. ఇంకా అంతా ఉంది. నేనైతే ఇట్లా పెట్టుకున్నా. ఎట్లుందో కామెంట్ అయితే పెట్టండి. ఆరిపోతుంది, పూసినప్పుడు అయితే ఎల్లో ఉంటుంది, మొత్తం ఇట్లా నొప్పి తీస్తా అనమాట. ఇది ఇంకా నాది ఇటు సైడ్ అయితే ఆరాలా, ఇక్కడ ఇదంతా అయితే ఆరింది. ఇక్కడ చూడండి మా తమ్ముడు కూడా పూసుకోండి. ఇప్పుడు పూసుకున్న ఫేస్ చూడండి, ఆరినాక ఫేస్ చూడండి, అమ్ము దయ్యం మొక్కలు ఉన్నట్టున్నాయి. అయితే నేను స్నానం అయితే చేసి వచ్చిన. ఇందాకటికి ఇప్పటికైతే ఫేస్ అంతా క్లారిటీ అయితే చూడండి. అందులో ఒకటి ఇప్పుడు చలికాలం కాబట్టి ఇంకా పగులుతుంటుంది ఈ ముఠాలు అవన్నీ. దానికోసం అయితే ఈ టిప్ అయితే మంచిగా అయితే అవుతుంది. శనగపిండి, పెరుగు ఇవి. దీంట్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, కానీ నిమ్మకాయ లేదని నేను వేసుకోలేదు. ఫేస్ అయితే చూడండి, మీరు కూడా అయితే ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి. ఏం ఎఫెక్ట్ అయితే ఉండదు. బాయ్ ఫ్రెండ్స్. ఇంకా అట్లనే మధ్యాహ్నం అయితే ఈరోజు అయితే అన్నం అయితే తినలేదు. అందుకోసం అయితే స్నానం చేసినాక ఒక్కసారి ఇంట్లో పని అంతా అయిపోయినాకైతే ప్రశాంతంగా అన్నం తిందామని అయితే తింటున్నా. ఇంకా కూర అయితే ఉదయం వాళ్ళు అయితే మొత్తం అయితే తినేసారు. ఇంకా అందు గురించి అయితే మళ్ళీ పెరిగేసుకొని అంతా అయితే బూందీ పంపించింది. బూందీ అండ్ పెరుగు అయితే తింటున్నా ఈరోజు. ఇంట్లో పని కూడా అయిపోయింది రా. ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయిందని చెప్పాను కదా. షింకు కాలి, మంచిగా మిషన్ కాలి అన్నీ అంతా అయిపోయింది. ఈరోజు అయితే నేనైతే కడి అయితే చేసిన. అది ఒకటైతే ఫుల్ వీడియో అయితే పెడతా. పెరుగు చారు అండ్ కడి 2 అంటారు. అట్లనే ఈరోజు చూసేయండి, శుక్రవారం పూజ మొత్తం పూజ గదంతా ఇదంతా సాఫ్ చేస్తున్నాం. యువతల సెల్ఫ్ అంతా సాఫ్ చేస్తున్నాం. శుక్రవారం చేయకూడదు కదా అంటారు కదా, మొత్తం సాఫ్ ఏం కాదు. నేనైతే ఇంకా మంత్ అయిపోయి నాకైతే చేయలేదు, చాలా రోజులు అయింది. అందుకోసం అయితే ఇది మొత్తం సాఫ్ చేస్తున్నాం అనమాట. నేను రాము ఇద్దరం అయితే పూజ సామాన్ మొత్తం సాఫ్ చేస్తున్నాం. అట్లనే ఇంకా మొత్తం ఫొటోస్ దూడిచి ఏమో రాము నాకు ఇచ్చిండు, నేనేం బొట్లు పెట్టుకుంటా మొత్తం అయితే చదివేసిన. ఇంకా చూసేయండి ఎల్లమ్మ తల్లికి అయితే ఎట్లా పెట్టిను బొట్లు. మొత్తం రాముది, కడము, అంతరవలం మొత్తం కడిగేసిను. మా పూజ సెల్ఫ్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పూజ గదేం కాదు, కిచెన్లోనే సెల్ఫ్. పైన అయితే సైల్సానికి అయితే ముందైతే చేసినాకే మళ్ళీ కింద దేవుళ్ళ ఫోటోలకు అన్నిటికీ అయితే చేసినాం. ఇంకా చూడండి ఈరోజు సాంబ్రాణి పొగ అయితే మంచిగా గట్టిగా అయితే వేసిండు రాము. అయితే అట్లనే దీపం అయితే వెలిగించిండు. ముత్యాల నా తండ్రి, రతనాల నా తండ్రి, మిరిమిట్లు గొలిపేటి వజ్రాల నా తండ్రి, పగడాల నా తండ్రి, మువ్వాల నా తండ్రి, బంగారు మెరుపుల్లో దగదాగా నా తండ్రి, చల్లని 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 ఓ చిరుగాలి, స్వామిని అడిగానని కబురు